ట్రీట్మెంట్ పెట్టేశారు, కాలేజ్ స్టార్ట్ చేసి పెట్టేశారు. శనివారం నాడు బ్రదర్స్ సెలవులు పెట్టుకుని వచ్చి పని సహాయం చేయాలి. శనివారం ఉదయం ఒక 8 గంటలు స్టార్ట్ చేస్తాం. త్వరగా చూస్తాం. 12 సరదాలు 5 hours అయిపోతుంది. తీసేస్తాం. 4 inches లేకపోతే 4.5 inches ప్రార్థన చేస్తుంది. శుక్రవారం రేపు లభ్యుడు ప్రార్థన ఉంటుంది. శుక్రవారం ఇదే స్థలంలో ప్రార్థన ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఈ నెల జరిగిన కూడికి మహిమగా మార్చినట్లుగా ప్రార్థించుకోవాలి. జీవితానికి ఆశీర్వాదం సహాయం ఆశీర్వించదు ప్రభు. యూత్ క్యాంప్కి వెళ్ళే దేవుని బిడ్డలు 5 మంది పేర్లు రిజెక్ట్ అయింది. వయసు ఎక్కువైన వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళు దయచేసి రావాలి. సిద్ధపడతారు. పేరు చెప్పండి. జయంత్ రిజెక్ట్ ఎక్కువ ఏజ్ బార్. నాగజేషన్ ఎవరండి? ఉళ్ళు రాస్తారు కరెక్ట్ తెలియదా మీకు? ఇంకా తేజస్విని ఎవరు? ఉళ్ళు లిడియా అంటే నాగజేసిక ఎవరు? నంద్యాలకు పాపే రాశారు. ఎవరికి? 99 పుట్టాను, డేట్ ఆఫ్ బర్త్ లేదు. 99 రాశారు. ఆ నెంబర్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ ఫోన్ చేస్తే తీయలేదు. నాకు ఇచ్చారు. నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు. నా పేరు మాత్రం కరెక్టే. నేను అన్నది నాకు తెలియదు. అసలు పెద్దకు వస్తే నాకు తెలియదు. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారా? ఆ పాప అడగాలి. వస్తారు. రిలీవ్ ఉందని అడగకుండా రాజు చేశారు. బలవంతంగా పేర్లు వాళ్ళు అడగకుండా ఇష్టం లేకుండా ఎవరు రావద్దు. యూత్ మీటింగ్ బలవంతం తీసుకొస్తుంది. వాళ్ళ నెంబర్ ఇచ్చారు. ఎవరో ఆ పేరు అనుకున్నాను. పేరు నంద్యాల. కొంచెం నంద్యాల ఉన్నారు. పేరు మాత్రం కష్టం. ఎవరు రాక్షలు నాకు తెలియదు. కనుక ఏజ్ బారులు ఏజ్ తక్కువ వాళ్ళు రావచ్చు. వాలంటీర్స్ కూడా చాలా మంది రాశారు. కానీ ఇద్దరు రావాలి. ఇద్దరు కంటే ఎక్కువ రావచ్చు. కానీ పేరు పంపించారు. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే రావచ్చు. లేకపోతే ఇద్దరు మాత్రమే చెప్పారు చేసి పంపించారు. 12 రాశారు వాలంటీర్స్. కానీ ఇద్దరు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము. లేకపోతే పంపించాము. వాళ్ళు అన్నట్టు ఓకే. స్తోత్రించదము. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాము. వినగల చెవి గ్రహించడం, మనసు సున్నత చేయబడిన హృదయం దయచేయండి. స్తోత్రించదము. పరమగీతంలో 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నాం. పరమగీతంలో 2వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, కుడి చేయి అతను నన్ను కౌగిలించుచున్నాడు. ఎడమ చేయి నా తల కింద ఉన్నదని యేసుక్రీస్తు యొక్క ఎడమ చెయ్యి శూలమగలి సంఘానికి తల కింద ఉన్నట్లుగా చూస్తున్నాను. యేసయ్య దేహాన్ని గురించి దినాలు ధ్యానిస్తూ వస్తున్నా. ఆయన యొక్క దేహంలాగా శరీరంలాగా మన జీవితం మారాలి. తల వెంట్రుకలు, తల, ఆయన కళ్ళు, ముసళ్ళు, ముక్కు, నోరు, ఆయన పెదవులు, ఆయన చెయ్యి, ఇలాగ ఒక్కొక్క భాగాన్ని మనం
ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన సుగుణాలు, ఆయన స్వభావాలు, ఆయన మంచితనాలు, ఆయనలో ఉన్న మంచి శ్రేష్టమైన మూల్యమైన స్వభావాలు ధ్యానిస్తూ వస్తున్నాం. యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూద్దాం, ఆయన పోలి ఉందము. కనుక యేసు ఉన్నలాగానే మనం కూడా మారాలి. యేసు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అనిష్ఠుడు, పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి నేరం లేదు, పాపం లేదు, ఆయన ఎలాంటి తప్పిదాలు లేదని వేదన బాగా తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు మన ధ్యానం ఆయన యొక్క ఎడమ చెయ్యి మనం తల కింద ఉన్నట్లుగా చూస్తున్నాం. తల అనేది భూమికి అతుక్కుపోకుండా మన తలంపులన్నీ లోక సంబంధాలు కాకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 17:6 ఇదిగో లోక సంబంధం వచ్చినాడు వారు లేదు, నేను లోక సంబంధం కానట్లు మీరు లోక సంబంధం కావుడి అంటున్నాడు ప్రభు. నేను లోక సంబంధం కానట్లు వారితో లోక సంబంధులు కాదు కనుక లోకం వారిని ద్వేషించును. కనుక మనం లోక సంబంధాలుగా ఉండకూడదు. లోకం ఎటువంటిదంటే ఆడంబరంలోను, గర్వంలోను, లౌకికంలో, ఈ లోకంలో ఉన్నవారంతా చూస్తే ఈ లోకంలో ఎన్ని అంగులు, ఆర్భాటాలు, సోకులు, సొగసులు, పేరు, ప్రత్యేకతలు, ఈ లోకంలో చాలా కీర్తి పొగడింపులతో ఉంటూ లోకానికి చాలా పేరు ప్రత్యేకతగా గాంచిన పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనం మన తలంపులన్నీ అలా ఉండకూడదు, మన లోక సంబంధాలుగా ఉండకూడదు. ఏమిస్తారు? అందువల్ల భూమికి మన తలంపులు అందుకోకుండా పైన పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెట్టాలని కొలసి 3:2 3వ అధ్యాయం 2వ వాక్యం ఈ మాట చదువుగా చదువు. కొలసి 3వ అధ్యాయం 2వ వాక్యము. పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పరసంబంధమైన వాటి మీదే మన మనసు ఉండాలని ప్రభు ఎంతగా మనం చెప్తున్నాడు. పైన యెరూషలేము అది మన తల్లి, అది మనం స్వాధించరాదు. పైనుంచి జ్ఞానము అది పవిత్రమైనది. పైన అనేది ఇచ్చేవుగా అది దేవుని యొక్క శక్తి. మీరు పైనుండి దేవుని శక్తి పొందేంత వరకు మీరు నగరం విడిచి వెళ్ళక యెరూషలేముని కనిపెట్టండి. ఎప్పుడు మనం పైన వాటిని చూసి వాళ్ళు ఉండాలి. మా పాస్టర్, చిన్న పాస్టర్ గారు చెప్తున్నాడు ప్రసంగంలో, పంది ఏ రోజు పైన చూడదంట, కానీ ఒక్కరోజు చూస్తున్నాడు. ఏ రోజు అది? కానీ చివరి రోజు అయ్యో ఆకాశం నక్షత్రంలో నక్షత్రంలో ఉంటాయా రోజు కూడా చూడలేదండి. అది ఎప్పుడు భూమిని చూస్తూ ఉంటుంది, భూమిని వెతుకుతూ, భూమిని ఆకర్షిస్తూ, భూమి మీద ఉంటుంది. కనుక యేసు ప్రభువు చెప్తున్నాడు, ఈ లోక సంబంధ రాజ్యం నాదేది, నా శిష్యులు మీ చేత పట్టబడకున్నట్లు నా శిష్యులు దీనితో పోరాడినారు. లోకంలో ఉన్నా దయచేసి మన ఆత్మ ఎప్పుడు లోక సంబంధంగా ఉండకూడదు. మన తలంపు భూమికి ఎత్తుకుపోకూడదు. ఎప్పుడు భూమి గురించి చింతించకూడదు. యేసు ప్రభువు చెప్పాడు, ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని మీరు చింతించుకుని ఏదైనా ఏం కావాలో బాగా మనం చింతిస్తూ ఉన్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయి. మన తలంపులన్నీ కూడా లోక సంబంధమైన చింతలతో ఉండకూడదంట. ఆ సంబంధమైన చింతలతో పైనున్న ఆ యెరూషలేము, పైనున్న సీయోను, ఆ గుణాలు, స్వభావాలు అక్కడికి వెళ్ళటానికి మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అనేదే మన కోరిక, మన తపన, మన ఆంక్షణాలు. యేసు ప్రభు వారు ఆయన నోరు తెచ్చినప్పుడల్లా పరలోకం దేవురాజు కోరుకుంటుంది. దేవురాజు కాకుండా దేవురాజు ఎట్లుంటుంది? తన ఎదురుకు వచ్చి ఏదో పంచాయతీ పెట్టించినా, తిరుగు తీర్చమన్నా తన దగ్గర ఏం మాట్లాడినారో తెలిస్తే పరలోకాలు ఇలా ఉంటుంది, పరలోకాలు ఇలా ఉంటారు, పరలోకాలు ఇలా పోలి ఉంటారు, ఆవరించిపోయి ఉంటుంది. పరలోక రాజ్యము ఎట్లా ఉంటుందంటే సముద్రం అలవి పోలి ఉంటుంది, బ్రతుకం పోలి ఉంటుంది, 3 కొంచెం పులిసి పిండి పోలి ఉంటుంది. పరలోక ఇదే 300 పర్యాయాలు ఆయన నోటితో పరలోకం చెప్పాడు.
దాన్ని బోధించిన బోధ ఆలోచన ధన్యులు పరలోక రాజ్యం అది. పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఆ పొలంలో విత్తబడిన విత్తనం పోలినది అని పరలోక గురించి ఎక్కువ చెప్పేవాడు. పరలోక అక్షయమైన, పరలోక శాశ్వతమైన, మీ పరలోక దాన్ని బట్టి ఇవ్వడానికి వచ్చాడు. క్షయమైన ఆహారం కోసం కష్టపడేవాడు కానీ అది మీకోసం ఇవ్వలేదు. పరలోక రాజ్య ఆహారం కోసం కష్టపడి దాన్ని చదువుకోబోతున్నాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిరస్సు ఎప్పుడు మన యొక్క శిరస్సు కింద ఎడమ చేయి, ఆయన యొక్క ఎడమ చేయి మన తల కింద ఉంచినట్టు చూస్తున్నాం. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేయిలో అనేక ఆశీర్వాదాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం చూసినట్లయితే ఎడమ చేతిలో ధనములు ఉన్నట్లుగా చదువుతున్నాము. సామెతలు 3వ అధ్యాయం 16వ వాక్యము. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. తమిళ వాసియ సెల్వము ఘనము. ఎడమ చేతిలో దేవుడి యొక్క ఎడమ చేతిలో ధనములు ఆయన చేతులు ఉన్నాయి. ఎడమ చేతులు ఇంకా మనం చూసినట్లయితే ఆ ఎడమ చేతిలో ఘనములను కంటేను జ్ఞానము. ఎందుకంటే ధనము, జ్ఞానము, ఐశ్వర్యము అంతే మన యేసునే చూపిస్తుంది అన్నమాట. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వాక్యంలో మన యేసు జ్ఞానియు, ధనము, ఘనము కలిగిన దేవుడని చెప్తున్నాడు పౌలస్తుడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వాక్యము. అతిశయించేవాడు ప్రభువునందు అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. జ్ఞానము, ఘనము అనే స్థలంలో జ్ఞానము. మనకు దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. ఆయన చేతిలో, ఎడమ చేతిలో జ్ఞానం. ఆ జ్ఞానం దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి, తెలుసుకోవాలి. చాలామంది ఈ జ్ఞానం కోసం ఎగ్జామ్ టైంలో దగ్గర నుంచి ప్రార్థన చేసుకుంటారు, లేక ఫోన్లో ప్రార్థన చేసుకుంటారు. కొంత విశ్వాసం ఏంటంటే పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు, లేదా పాస్ అయిపోతారు. పరిశుద్ధులు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారు. ఇది ఒక నమ్మకం పెట్టుకుంటారు. ఫోన్లో ప్రార్థన ఇవన్నీ మనం దేవుని సన్నిధికి కూర్చొని దేవుని దగ్గర అడిగి, ప్రభువా నీ చేతిలో జ్ఞానం ఉంది, నా జ్ఞానం తెచ్చి దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. లేక క్లాసు చక్కగా వెళ్ళి మంచి జాగ్రత్తతో వాటిని మనం విని నేర్చుకోవాలి. అప్పుడు దేవుని మీద పెట్టాలి. దేవుడు తన ఎడమ చేతిలో జ్ఞానము మనకు సహాయం చేస్తుంది. కనుక దేవుని బిడ్డలో ఫోన్లో ప్రార్థన ద్వారా లేదా ఫోన్లో ప్రార్థన చేస్తే ఏమి ఆశ్చర్యం కలుగుతుంది. మనకు దేవుని చేతిలో ఉన్న జ్ఞానాన్ని పొందుకోవాలి. ప్రభా నీ చేతిలో నీ కుప్పిళ్ళు లేకపోతే నా అక్కలు తెచ్చుకోవాలి, నీ చేతులు లేకపోతే నా సహాయం కలుగుతుంది అని దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకోవాలి. ఆ దేవుని జ్ఞానం పొందుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యెహోవా భయభక్తి కలిగినట్టే జ్ఞానమునకు ఘనతకు ముందు వినయం. జ్ఞానం ఎవరి దగ్గర ఉందంటే దేవుడు. ఎవరైనా జ్ఞానం పొదుపు అడగేయాలి దేవుడి దగ్గర అడిగి తీసుకోవాలి. నేనైతే ఈ సేవకు వచ్చిన ప్రారంభంలో నా పరిస్థితి చూస్తే నన్ను ఆడయార్ ఫెక్టోర్లో 10 సంవత్సరాల కొబ్బరి చెట్లు నీళ్లు పోపిస్తారు. నాకు అసలు జీరో, బైబిల్ జీరో, అసలు వాక్యం నేను చెప్పలేను, నా వల్ల కాదు కూడా. ఏదో ప్రభు నా మీద ఒక అమ్మాయిని లవ్ చేసి వెంబడించి వెళ్ళిపోతారో అక్కడ యేసు లవ్ చేశాను కనుక ఆయన వెంబడి చేసేసాను. యేసు లవ్ చేసేసాను అంటే అప్పుడు తెలుసు నాకు ఏం తెలియదు. నా ప్రార్థన ఉదయకాల ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన కూర్చున్నా నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియదు ప్రభావ, నాకేం రాదు, నాకు జ్ఞానం. నేను కొన్ని అంశాలు అడుగుతా ఉన్నాను.
అవి నాకు దేవుని బట్టి ఇచ్చారు. ఎందుకంటే మీరు ప్రార్థన చేసుకున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు పరలోక దాన్ని మీకు ఇస్తారు. పొంది ఉన్నాం నమ్ముడు అన్నాడు. ఏ ప్రార్థన చేసుకున్నా సరే అది నేను పొందుకున్నాను అని ప్రభు చెప్పిన మాట. అలా నమ్మాను. దేవుడు బట్టి నాకు ఇచ్చారని చెప్పగలను. తెలుస్తారు కనుక దేవుడి యొక్క సన్నిధిలో ఆయన చేతిలో జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం లేదో అనిపిస్తుంది. మన దేవుడు ఎలాంటి వాడు అంటే చాలా అట్టడుగు వాళ్ళని పైకి తీసుకొచ్చి చిరునామా దేవుడి దగ్గర గొప్ప గొప్పలు బాగు చెప్పి కాదు. తెలివి లేదు, అసలు తెలివి రాదు. మాట నంగినంగిగా ఉంటుంది, నత్తిగా ఉంటుంది. చదువు లేని వాళ్ళు అసలు ఏం చేతనాలు లేవండి. ప్రభా నాకు సహాయం అంటే హైలైట్ చేస్తాడు. జీరోని హీరో చేస్తాడు, లేటెస్ట్గా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే ఆయన బాధపడతాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చిన్న వాడిని చాలా బాగా చేస్తాడు. ఒకరోజు చూడండి, దావీదు చిన్నవాడిని పిలిపించే అన్నోళ్ళ దగ్గరికి క్యారీ ఫ్యాక్స్ తీసుకెళ్ళి అమ్మ సిద్ధపాటు చేసింది. ఈ అమ్మ మీ అన్నోళ్ళకి ఏదో స్నాక్స్ చేసినట్టు తీసుకెళ్తారంటే, ఒకవేళ నా ఉద్దేశంలో వాడు మాట అనొచ్చు, ఆ రోజు సమయల ప్రవక్త వచ్చాడు, ఎంతో విందు చేశారు, 8 మంది, నన్ను మాత్రం బరిగొడ్ల దగ్గర పంపించారు, మేకల దగ్గర పంపించారు. నాకు అసలు కలవలు పెట్టుకోవాలి. 8 మంది అన్నదమ్ములు పెట్టుకొని పెద్ద విందు చేశారు. నన్ను రమ్ముడు పిల్లలు, నేను ఎవరికి ఇచ్చినా కూడా చెప్పలా, నన్ను ఈ సమయంలో మాత్రం నన్ను వాడుకుంటారే అనేవాడు. అనలేదు. క్యారీ బాక్స్ తీసుకెళ్తే కూడా సమ్మతించాడు. చిన్న క్యారీ తీసుకెళ్తాను కూడా. అంత ముందుకే ఆ 8 మంది అయిపోయిన పిమ్మట ఇంకెవడున్నారంటే ఎవడున్నాడు కడసారి వాడు ఎవడు ఇంకా చేతులు తమ్ములు పెట్టుకుంటాడు, సినాలు పట్టుకోవాల్చుకుంటా, పిచ్చి పిచ్చి పాటలు పాడుకుంటా, అప్పుడు పాటలు పాడుకుంటా, అప్పుడు పాటలు పాడుకుంటా డ్యాన్స్ చేసుకుంటూ తిరిగేవాడు. వాడిని అభిషేకించాడు. 8 మంది పక్కన పెట్టాడు, చిన్నవాడిని అభిషేకించాడు. ఇప్పుడు పోయారు బాధపడ్డారు. అంటే ఈ మమ్మీ నీకు తీసుకున్నాడు, క్యారీ తీసుకుని నేరుగా హ్యాపీగా జాలీగా వాళ్ళు వాడుకోవడానికి వెళ్ళాడు. ఆడికి సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉంది. వాడు వెయిట్ చాలా జిమ్ బాడీ, దొరదాడతా భయంకరంగా ఉండేది. వీళ్ళందరూ వణుకుతున్నాడు. 104 పోతుంది జ్వరం సౌరు గారికి. మా అన్నదమ్ములు ఇస్తే వాళ్ళు భయపడిపోతున్నారు. వీటికి లోపల బీపీ రేగుతా ఉంది. ఎందుకంటే నా దేవుని బిడ్డలు, నా ఇస్రాయేల్, నా రాజుని, నా అన్నోని తిరుగుతా ఉంటే మౌనమన్నారే. వాడి దగ్గరే వేసేస్తాను నేను. చూడండి వాడు ఎట్టున్నాడు, అంత మాస్లో ఉన్నాడు. దేవుడు ఒక హెచ్ కోసం ఫస్ట్ చిన్న బాక్స్ వేయాల్సిందే. ఒక రాజు కావడానికి ఈ సందర్భంలో చిన్న బాక్స్ వేయాలి. దేవుని సేవలో హైలైట్ చీపుతాను కాదు, చీపుతైనా చిమ్మాలి. చీమ తిన్నట్ట స్టైల్ తిన్నాను. హైలైట్ విచిత్రంగా ఆయన పొరపట్టుకొని చూపుతున్నాడు. అలాంటివి తీసి వాడుకుంటాడు. ఆడుగులు మెయ్యమని అర్సనాన అంటున్నాడు తెలుగులో, కానీ తమిళ్లో ఆడుగులు మెయ్యమని అర్సనాన. అర్సన రాజు. చిన్న పనిలో పెద్ద హైలైట్ చేస్తాడు. చిన్న పని స్పెషల్ అన్నాడు. ఆ చీఫ్ పాస్టర్ మాట్లాడానికి ఆయన సాధారణ చీఫ్ పాస్టర్ దగ్గర వామిటింగ్ వస్తే ఆ వామిటింగ్ కింద వాళ్ళు వచ్చాడు. పట్టుకి వాడు అతనంతా పశువులు సర్వీస్ బండిలో తెలుస్తాడు. చాలా అట్టడుగు పనులు చేసిన చిన్న చిన్న బ్రదర్లు చీఫ్ పాస్టర్లు మారి గాడ్ చూశారు. వాళ్ళు చిన్న తగ్గింపులో ఉన్న దేవుడు చాలా గొప్ప. దేవుడికి విషయం కాదు, వెళ్ళి చిన్న వాళ్ళని ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా చేశారు. మోదీ ఆఫ్టర్ ఆయన గుజరాత్లో టీ అమ్ముతున్నాడు. సాధారణ కరుణానిధి సాధారణంగా అతను 100 ఏళ్ళు కట్ చేసి కుటుంబంలో పెట్టాడు. చేసుకుంటాడు. సాధారణ పైకి తీసుకెళ్ళాడు దేవస్థానం. ఇంకా చెప్పాలంటే చాలామంది ఇండియాలో 29 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు అతి తక్కువ మంది, చాలా దీనాది స్థితిలో వాళ్ళు ఐడెంట్ చేసేది. కనుక దేవుడు మనిషిని పైకి తీసుకురావాలంటే చాలా అడ్డుపోయిన వ్యక్తులు పైకి తీసుకొస్తారు. అంతా తగ్గించుకుని భయభక్తి కలిగినప్పుడు ఆ జ్ఞానం ఆయన చేతిలో పంపిస్తాడు. ఎంతో మంది రోజు నేను బీఫ్ అవుతాను
డిఎస్పీ గారు వచ్చారు. బ్రదర్ నేను విశ్వాస నాకెప్పుడు ముందు ఎప్పుడు చూసినట్టు ప్రెసిడెంట్ ఏం బాగుంది నేను ఉన్నది చెప్తాను ఏనండి ఏది ఈరోజు ఏం చెప్పాడంటే భోజనం చేసుకోండి పేదల భోజనం అంటే నేను కూడా పేదవాడిని, నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నానంటే ఉన్న వాసన చేస్తాను వినండి ఏం బాగుంది. నేను ఫెయిల్తో అక్కోలు పెట్టిన తినేది, అక్కోలు పని చేసేవాడిని, పెయింట్ కొట్టేవాడిని, ఇటుకు పని చేసి వాళ్ళకి ఏదైనా సహాయం సిమెంట్ ఇచ్చేవాడిని, సాధారణ పనులు చేస్తున్నాను. ఒకరోజు ప్రజలతో నేను అంగడికి పోయాను. అంగడికి వెళితే ఆయన ఒక గోడలో వాల్ పోస్ట్ చేసి దాంట్లో నా ముఖం ఉంది, ఇక్కడ నా ర్యాంకు నేనేం చదువుకున్నాను, ఇంటర్మీడియట్లో ఎట్లా నా ర్యాంక్ వచ్చిందని అతను రాశాడు. అన్నాడు ఆయన అడుగుతున్న ఇంట్లో అంటే సార్ మంచి ర్యాంక్ ఇస్తాను, మంచి ర్యాంకరు అని మన ముఖం చూస్తా ఈ ముఖం చూస్తున్నాడు. నువ్వు అలా ఉన్నాను ఈ పల్లె పలగలేదు ఫేకం తీసుకొచ్చాడు. అరే ఇంత ర్యాంక్ టాప్ ర్యాంకర్ ఉన్నాం, ఇది ఏం మళ్ళీ చదువుకోలేకపోతున్నాం అంటే సార్ నా స్థితి చాలా పేదగా ఉంది. వెంటనే సెంటర్ పాస్టర్ ఫోన్ చేసి పాస్టర్ పరిస్థితి పెట్టిందంటే వాడికి ఎంత చదువు కావాలి, ఎంత చదువు డబ్బు వాడు చదివించాడు. ఒక బ్రదరు దిగ్జీవనైన బ్రదరు బహుగా చదివించి ఇప్పుడు ఈరోజు నాకు చెప్తున్నాడు, నేను ఈరోజు పేద స్థితిలో ఈ స్థితికి వచ్చాయంటే దేవుడి గొప్ప పరిశుద్ధులు ప్రార్థన పరిశుద్ధులే నన్ను పెంచారు. పేద భోజనం కూడా ఆ భోజనం దీన్ని పైకి వచ్చినానంటున్నాడు దేవుడు స్థానం. నా దగ్గరే డ్రైవింగ్ పనిచేస్తూనే ఉన్నాడు. ఒక అబ్బాయి మైసూరుకి వెళ్ళాం, బండిలో కార్లో మైసూరు వెళ్ళాము, కన్వెన్షన్ కోసం బెంగళూరు వెళ్ళాము, మైసూరుకి వెళ్ళాము, గార్డెను మైసూరు వ్యాలీస్ వెళ్ళి బండిలో డ్రైవింగ్ వాడే వాళ్ళంతా డ్రైవింగ్ చేస్తాడు, మన మోటార్ ఇస్తాడు, రాత్రి కాలు పడతాడు, చాలా సేవ చేస్తాడు. కడప బీక్ అయితే కూర్చి పండుకున్నాను. కడప బీక్ అవుతుంది, రాత్రి ఒక్కటి లేకపోతున్నాను. ఏది రాదు ఎస్ఐ ఉద్యోగం వచ్చిందా, ఎస్ఐ ఉద్యోగం వచ్చిందా కంగ్రాచులేషన్ అనుకుంటున్నాను. తెలిసిపోయి వాళ్ళ రాత్రి అంతా నిలబడి బీఫీతో లేదు సంబంధం. సరే ఒక బాబాడిని ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. వేరే బ్రదర్ శాంతి బాబు నాకు ప్రార్థన చేయలేదు, నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాను, మరి నువ్వు డ్రెస్ చేసుకొస్తా బాగుంది చెప్పేసి అట్లే ఆ బాబా ఎస్ఐ పడేసింది. ట్రైనింగ్కి వెళ్ళి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేది, ఈడు చేసేది ఈ పిల్ల చేసేది, ఇద్దరికి పెళ్లి చేసేది తెలుస్తావు. ఆ బాబు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు పోయి దగ్గర అబ్బాయి నన్ను ఎత్తుకుంటూ వచ్చాడు. చాలా అట్టుడు, చాలా అసలు ఫీజు కట్టలేని పరిస్థితులు పిల్లలు చాలా కష్టం. దేవుడు అనుకుంటే ఆయన చేతిలో ఉన్న ఎడమ చేతిలో జ్ఞానము నాకు ఇవ్వడం. ఈరుడు సూర్యుడు భూరుడు మేము బాగున్నాము అంటే జీరుడే. అట్టు నుంచి ప్యాంట్ లేక చీరిపోయి ఆ షర్ట్ అంతా ముడతలైపోయి వేసుకొని ప్యాంట్ లేక చెప్పులు లేక చాలా అట్టుడు పోయి అనిపిస్తే వాళ్ళ లైఫే వచ్చేసింది. మా ఫ్యాన్స్ బాగుంది, మా బంధువులు బాగున్నారు, ఎంత గొప్పలు, మాకు ఎంత ఏ తక్కువ లేదనుకుని అనిపిస్తే అది ఏ చెట్టే ఉంటుంది అక్కడ ఎదిగిపోతుంది, ఏ గురి లేని జీవితాలుగా ఉంటుంది. ఎప్పుడైతే దేవా ఆయన చేతిలో జ్ఞానం నాకు అని అంటామో ఆయన ఎడమ చేతిలో ఉన్న తన ధనము ఇస్తాడు. చూడండి, సాధారణంగా విశ్వటోమిలో ఆ పొద్దున్నే గంటపడతా ఉంటాడు, గలగల గంట బట్టి దీపారాధన చేస్తాడు, సోదరుల దగ్గర దీపారాధన చేస్తాడు, అన్ని దేవుడికి పూజ చేస్తుంటాడు. ఎటు చూసిన దేవత, రాళ్ళ దేవత, మట్టి దేవత, పొగ దేవత, ఆ దేవతలు, ఈ దేవుడు, ఆ దేవుడు, చాలా హైందుడు. అసలు నేను నడిచిన దేవుని నన్ను వెంబడించాడు చెప్పని వెంబడించాడు. 12వ అధ్యాయం వెంబడించాడు. 13వ అధ్యాయం చూస్తే బహుఐశ్వర్యంతో వచ్చేసాడు. 24వ అధ్యాయం 53వ వాక్యంలో ఎలీజర్ అంటాడు, అయ్యా మేము వచ్చి కార్యం నెరవేరంతో విత్తనం ఏం సంగతి చెప్పండి. మా యజమానుడు నిస్పుట్టోపిలో ఉండగా మహిమల దేవుడు ప్రత్యక్షమే పిలిచాడు, బహు ఐశ్వర్యవంతులైన వృద్ధాపులో ఒక కొడుకు పెట్టాడు ఇస్సాకు, వాడికి మేము ఇక్కడికి వచ్చాము. ఏ సహోదరి అయితే నాకు నా ఒంటికి నీళ్లు పోస్తుందో ఆ సహోదరియే నాకు నా యజమాని యొక్క తండ్రికి నా కొడుకు భార్య అవుతుంది. ఏ సహోదరి అయితే నాకు నీళ్లు పోసిన ఒంటికి నీళ్లు పోస్తుందో ఆ సహోదరియే నా యజమాని కొడాలి.
కొన్ని ఆ కోడలు బొమ్మొస్తే 3.5 అడుగులు నల్లగొండా సరే తీసుకెళ్ళిపోతాడు. లేదు ముక్కు మాత్రం దొండకాయ ముక్కు వచ్చి బెండకాయ ముక్కులా ఉండే కళ్ళు నిమ్మకాయ కళ్ళు ఉన్నా సరే తీసుకెళ్ళాడు. ఎందుకంటే వాడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ దేశంలో ఈ ఊళ్ళో బావి దగ్గరికి వస్తున్నాను, వీళ్ళకి నేను నీళ్ళు అడుగుతాను, నా కడగొంచు అంటాను, నీళ్లు తాగినట్టు నీ ఒంటికి పోస్తానని ఏ సహోదరి అంటుందో ఆ సహోదరి నేను తీసుకెళ్ళే వ్యక్తి. ఒకవేళ ఆ సహోదరి ఒక 60 పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయాడు. కానీ దేవుడు అంటే చేయడు. దేవుడు చిత్తానుసారం అప్పగించుకుంటే మంచి కోణాలు ఇస్తాడు. మనం ఆ ఫోటో తీసి ఫోటో తీసి ట్యాప్ తీసి ఆ ట్యాప్ తీసి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళు తీసి ఇటు తీసి పేపర్లు తీసి ఎన్ని తీసినా కూడా ఫెయిల్ అయిపోతుంది. గాడ్ దగ్గర ప్రార్థన, ప్రభా నా కొడుక్కి నా కుమార్తెకి మంచి నీ చిత్తానుసారం అందిస్తుంటే మంచి పక్క తీసుకొస్తారు. నువ్వు పెళ్ళి క్యారెట్ చెప్పి ఆపదలు చెప్పి పీఠంలో మనం చెప్తే డేంజర్ మనకి అని మనం చెప్తున్నాం. ఇంకో అన్నీ చెప్తానంటారు, అన్ని ఫోటోలు ఎంత చూస్తానంటే చూస్తాను ఈరోజు మనకి తెల్లసి పొలుగులు పోయింటే ఒక అంత మారిపడుతుంది, అంత బెండ మీరు పోయింటారు. అయిపోయి నీ చిత్తమైన బిడ్డ తీస్తానంటే మాత్రం పక్క తీసుకుంటాడు తెలుసుకోవాలి. అలాగూ అబ్రహాము దేవుడు అక్కడ దేవుడు కనపరిచాడు. ఎందుకంటే దేవుడి నుంచి ఘనత, దేవుడు మన నుంచి ఘనత చాలా ఉన్నాయన్నమాట. కనికర ఐశ్వర్యం, కృపాఐశ్వర్యం, మహిమైశ్వర్యం, విశ్వాసం ఐశ్వర్యం, 4 విధాల ఐశ్వర్యాలు ఉన్నాయి. చదువుకుందాం. ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వాక్యం. ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుకుందాం. సరే, 2వ అధ్యాయం 6వ వాక్యం. ఎఫెసీ 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యం ఆయన చేతిలో ఘనము ఉన్నప్పుడు ధనం అనేది ఒక ఐశ్వర్యం. పాత కాలంలో అబ్రహాముకు అక్షరార్థమైన ధరించి దరిద్రులుగా చేశాడు. కానీ నూతన నిబంధన కాలంలో దేవుని యొక్క కృప, ఒక వ్యక్తికి అధికమైన కృప ఉండాలి. కృపలోనే బలపడాలి. కృపే వాడికి ఐశ్వర్యం మారాలి. కృపగల వ్యక్తి ఎప్పుడు ధైర్యం ఉంటాడు, కృపగల వ్యక్తి ఆరోగ్యం ఉంటాడు, కృపగల వ్యక్తి సంతోషం ఉంటాడు, కృపగల వ్యక్తి నిరీక్షణ ఉంటాడు, కృపగల వ్యక్తి ఎట్లుంటాడంటే సమాధానం ఉంటాడు, కృప కలిగిన వ్యక్తి ఎట్లుంటాడంటే సింహంలా ఉంటాడు. ఒకవేళ ఈ లోకంలో అంత మసలు లేకపోవచ్చు, సముద్రం లేకపోవచ్చు, సత్వాగం లేకపోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, ఒకవేళ ఈ లోకంలో ఏ విధమైన ఆస్తి పోత లేకపోవచ్చు, కృప కలిగిన వ్యక్తి ఎట్లుంటాడంటే ఎప్పుడు సంతోషం ఉంటాడు, ఎప్పుడు ఆరోగ్యం ఉంటాడు, ఎప్పుడు ధైర్యం ఉంటాడు. ఎందుకంటే దేవుడి కృప మహదైశ్వర్యం. దేవుడి స్తోత్రం. 4వ వాక్యం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన కరుణా సంపన్నుడిలో ఎలాంటి సంపన్నుడు అంటే మనం చెప్తాం ధన సంపన్నుడు అండి, చాలా ధన సమృద్ధి గలవాడు. మన యేసు అంటే కరుణా సంపన్నుడు, కనికర సంపన్నుడు, ఇరక్కం ఐశ్వర్యముల దేవన్, ఇరక్కత్తుల ఐశ్వర్యముల దేవన్. ఇరక్కం అంటే కనికరం. అది నీకు ఇచ్చాడంటే నీకు దేవుడికి ఎడమ చేతిలో ఉన్న ఘనం ఉంది. ఆ ఘనం అనేది కనికర సంపన్నుడు. దేవుని స్తోత్రం. 3వదిగా 1వ అధ్యాయం 17వ వాక్యం చూసినట్లయితే తేజోవాసులైన పరిశుద్ధులలో ఉండుట మహిమైశ్వర్యం అంటున్నాడు. చదువున్న వాక్య భాగము. ఈ చేత ప్రభువైన యేసునందు మన మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన పిలుపు యొక్క మహిమ మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఏమిటో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యం ఒక మహిమైశ్వర్యం ఎట్టిదో. ఈ మహిమలో ఐశ్వర్యం మనం పొందుకోవాలంటే పరిశుద్ధులలో మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును, మనోనేత్రములు వెలిగించినందున యేసు పిలిచిన పిలుపును, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో.
ఈ పరిచర్యలో భయభక్తితో కృతజ్ఞత హృదయంతో కొనసాగించేట్లు చేస్తుంది. వీళ్ళంతా మంచి గుణాలున్నది ఇందులో ఉండలేము. కానీ మిషన్ దేవుడు ఈయనకి ఇచ్చేశాడు. దేవుడు ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని పొరపాట్లున్నా, ఎన్ని తప్పిదలు సరే దేవుడు ఈ స్థలంలో సేవ చేశాడు. కనుక ఒక భక్తులుగా పాడుతున్నాడు, విష్ణు మహిమేశ్వరుడితో పరిశుద్ధులలో ఉంటే ఉంటుంది. ఇది పౌలు గారు రాశారు, భక్తులు కూడా రాశారు. పరిశుద్ధులలో ఉంటేనే మహిమైశ్వర్యం. మహిమలో మనకు చాలా ఐశ్వర్యాలు ఉన్నాయి. ఈ ఐశ్వర్యం అన్నీ కూడా మనం మహిమలో పొందుకోవచ్చు. మహిమైశ్వర్యం అస్పష్టమైన మహిమ కాదు. లోకంలో చాలా అందమైన దేశాలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్నిటికీ నిల్వ చేయబడి కాలిపోతాయి. కానీ అక్షయమైన దేశం ఉంది, వాడవాళ్ళ దేశం ఉంది. ఆ దేశంలో పరిశుద్ధులలో చూడబోతున్నాం. అప్పుడు బ్రతుకోబోతున్నాం. ఆ కిరీటం, ఆ ఏలుబడి, ఆ సింహాసనం, ఆ కొత్త పేరు, ఆ జీవవృక్ష ఫలము బ్రతుకోబోతుంది. ఎప్పుడంటే పరిశుద్ధులలో దేవుస్తారు. నాలుగోదిగా ఐశ్వర్యం అన్నది యాకోబు రాసిన పత్రిక 2వ వాక్యంలో భక్తుడు యాకోబు అంటాడు, మనం విశ్వాసముల ఐశ్వర్యవంతులము. అయితే మీరు దరిద్రులను అవమానపరిచెదరు, ధనవంతుల మీద కఠినం కాదు. విశ్వాసముల ఐశ్వర్యవంతులు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు ఈ లోక విషయంలో దరిద్రులుగా ఉండొచ్చు, విశ్వాసమందు భాగ్యవంతులుగా. విశ్వాసం ఐశ్వర్యం. తమిళలో వాక్యం అన్నది, తెలుగులో తమిళలో ఐశ్వర్యం. విశ్వాసంతో ఐశ్వర్యం, విశ్వాస ఐశ్వర్యం. ఇది అక్షరార్థం కాదు ప్రియులారా, నూతనమైన కాలం, ఆత్మీయం. పాతమైన కాలంలో దేవుని చేతిలో ఘనధనం ఉన్నట్లు అబ్రహాము నాకు విశ్వాసంతో వెడలేవు రాగా తను చాలా ధనవంతులుగా చేశాడని మనం ఆదికాండం 12లోను ఆదికాండం 24:53లో దేవుని చేతిలో దేవుని ఎడమ చేయి మన తలకెళ్ళది, అది ఎడమ చేయి. నాకు ఘనములు ఉన్నాయి, జ్ఞానం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది. ఈ ఐశ్వర్యాలన్నీ కూడా దేవుని విశ్వాసం మనం కావాలి. దేవుని కృపకు పాత్రుడుగా మారి కృప ఐశ్వర్యాలుగా కరుణా సంపన్నుడుగా కరుణలో మనం పొందుకోవాలి. పరిశుద్ధులతో కడవరకు ఉన్నప్పుడు ఐశ్వర్యం పొందుకోవాలి. ఈ దినాలలో పరిశుద్ధులు విడిచి వెళ్ళిపోతున్నారు. పరిశుద్ధులు విడిచి శ్రేష్ఠ తెలుగు నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. కడవాళ్ళ సిస్టర్లు వెళ్ళిపోయినారు. కడవాళ్ళ సిస్టర్ సేవ నుంచి మన సెంటర్లు వెళ్ళిపోయినారు. పోయిన 2 రోజులకే వాళ్ళు తెలుసుకుంది 48 అవర్స్లోని దేవుడి ఇంట్లో మహిమ మన ఇంట్లో ఉంటే అసలు ఏడుపడి అప్పటికే వాళ్ళకి బాగా తెలిసిపోయింది. ప్రతిలాడుకుంటారు, అయ్యో వస్తాం అయ్యో పొరపాటు. నేను తిరిగానే ఫోన్ చేసిన సరే భాష ఫోన్ చేసాను. ఏంది నా ఫోన్ చేస్తే థ్యాంక్స్ దీప్తి కొండొచ్చా అక్కడ తీసుకొచ్చాను. వచ్చేసింది ఫైతం పెట్టాను నేను. ఆయన ఆనందం. అప్పుడు ఆ రోజు కాదు చాలా సినిమా కనపడేది. అప్పటికి శుద్ధుల్లో ఆనందం, దేవుడిలో ఆనందం. దేవుడు ఉన్నంత వరకు ఏం చేస్తే సాతానుడు ఇదో సేవ, ఇన్ని ఉండాలన్నా నువ్వు ఇంత నీతికదానివి, ఇంత భక్తికదానివి, ఇంత పరిశుద్ధుడివి, ఇంత న్యాయవంతుడి, నీలాంటి ఎవరు ఇదంతా పవిత్రులే. ఓమె ఇంట్లో రాజపతి బతుకొచ్చో, మీ నాన్న మంచి ఏసీ కాదు ఉన్నాడో, ఇంట్లో ఏసీ పెట్టాడు, ఎట్టాడు 50 లక్షలు ఇంట్లో పెట్టినాడు, నేను పూట చూసుకుంటాడు, ఎన్ని మెల్లి పెట్టాడు. ఆడపోయినా ఒక్క పూట కూడా పెట్టాడు. పరిశుద్ధుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధులు మల్లెపూలు చెడులు నిలబడాలని ఏం కావాలి? నార కావాలి. మల్లెపూలు ఆరిపోతాయి, కానీ నార మాత్రం వాసన పడుతుంది. పరిశుద్ధులలో ముడి వేసుకుని పెనవేసుకుని ఉండాలి, తల్లి వెళ్ళిపోకూడదు. పరిశుద్ధులు నారలాగా పెనవేసుకున్నప్పుడు మల్లెపూలు రాలి పరలోకి వెళ్ళడానికి నార వాసన సంగతి. విశ్వాసం ఎప్పుడు నారలాగా పరిశుద్ధులతో పెనవేసుకొని తొందరపడి అవసరపడి వెళ్ళిపోతే ఒక తల పేరు వచ్చిందంటే వెనకబడిన ఆత్మ, వెళ్ళిపోయిన ఆత్మ అంటే అంతే ఉంటుంది. ఆ పేరు పోనే పోదు. ఇంకా వెనకబడినారు, కడపటోళ్ళు అయిపోయారు, సంఘంలో వెళ్ళిపోయినట్టే దానికి అర్థం తెచ్చుకోవాలి.
మహా పుణ్యరాత్రులు వచ్చింది, చాలా సంతోషం. దానికి వచ్చింది కానీ కాపులు పరుస్తాను. నేను 3 కాపులు నేను కాకినాడు, ఈ కాపులు పడితే నేను పడతాను అవసరమైన అలా పోయిన కదా ఇంకే కిచెన్లో పడుతుంది ఫస్ట్ లేకుండా ఏ పాట పాడుతున్నా పోయించి ఇంటికి వచ్చింది అంటానేమో అంటారు పుడతారు. అలాగే నిజమాజీ కూడా పోయిన వాళ్ళు కూడా పుడుతూనే ఉంటారు. ఐశ్వర్యం, కృపాదేశం, కనికరేశం, విశ్వాస ఐశ్వర్యం, మహిమైశ్వర్యం ఇది దేవుని ఎడమ చేతిలో ఉంటుంది. దాని ఘనం ఆయన తెలుస్తారు. ఇంకొక కారణం నేను ప్రవేశిస్తాను. పరమగీతంలో 5వ అధ్యాయము 14వ వాక్యం. పరమగీతంలో 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుందాం. అతని కరములు కాదు నాన్న బాగా അവിടെ കായം లేదా చదవండి అతని కాయములు నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుతున్నవి. తమిళ వాసన అసలు ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు యొక్క కాయము లేక రూపము, ఇక్కడ ముఖ్యంగా మనకు చెప్పబడిన వాక్యము ఆయన యొక్క అతని కాయము నీలి రత్న ఖచ్చితమైన విచిత్రము దంత పనిగా కనబడుతున్నది. దంతపు పనిగా, దంతము తెలుగులో ఉంది, తమిళ్లో యానై నిలబడింది. యానై దంతం, యానై అంటే ఏలుగా, దంతము డెంటల్ పళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాయం అది ఎట్లుందంటే నీలి వర్ణంతో దంతము పనిగా ఉంది. దంతము, పండ్లు. ఈ పండ్ల గురించి 2 అంశాలు 3 అంశాలు మీకు రాయబడినాయి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దంతము. పేదవాడి యొక్క దంతము కానీ, ఈవెన్ బిల్ గేట్స్ దంతం కానీ, మోదీ దంతం మొదలుకొని ప్లాట్ఫామ్ అడుగుకునే దంతం వరకు ఎల్లో కలర్ ఉంటుందా, బ్లాక్ కలర్ ఉంటుందా, ఏ కలర్ ఉంటుంది? వర్ణం చెప్పండి, ఏమన్నా ఉంటుంది చెప్పండి. తెలుగు ఈ పళ్ళు మీ కళ్ళ చూసుకుంటున్నా లేదా విష్ణులో చూస్తుంటాయి. కళ్ళ నల్లా పొద్దున కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే రాత్రి నిద్రపోయటం కొంచెం మాలిన్యం, కానీ అందుకోగానే ఏమో తెల్లగా ఉంటుంది. ఈ పేస్ట్ పడితే తెల్లగా ఉంటుంది, ఆ పేస్ట్ పడితే తెల్లగా ఉంటుంది, అన్ని తెల్లగా వస్తుంది. దంతము, పండు తెల్ల. నెంబర్ 2 పండు బలము, దృఢముగా, బలము దేవుస్తారు. 3వదిగా దానికి వర్ణము చెప్పిన నీలము, నీలము దేవుస్తారు. ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకల దినాలలో ఆయన పండ్లు తెల్లగా ఉన్నాయి. అంటే తిండి వల్ల అపవిత్రం కాలేదు అన్న అంశాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. దేవునిస్తూ ఉంటారు. ఇక్కడ తిండి అనేది సామెతల గ్రంథం 23వ అధ్యాయం 34వ వాక్యంలో ఆహార విషయమై ఎలా ఉండాలని ప్రభు సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. 23వ అధ్యాయము 34వ వాక్యం చదువుకుందాం. నీవు నడి సముద్రంలో పడుకొని వాన వల్లే ఉండు. తిండినా త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రుడవుతులు నిద్రమత్తులను చీకటి గుడ్డలు ధరించడం కారణం. ఇక్కడ తిండిపోతులు త్రాగుబోతులు ఏమైపోతారో దరిద్రం. తిండిపోతులు త్రాగుబోతులు తిండి అనేది అవసరం, తిండి లేకుండా. కానీ తిండిపోతులు అన్నటువంటిదంటే ఎప్పుడు తిండి మీదే మనసు,
ఈ దినాల్లో డాక్టర్ చెప్తున్నారు డయాబెటిక్ వాళ్ళు ప్రతి 2 hours తినండి, ప్రతి 2 hours తినండి. ఎలాంటి ఫుడ్ తినాలా? మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తినండి, కాయలు ఉడకబెట్టింది తినండి, ఆకుకూరలు తినమంటున్నాడు. మాంసం ఎక్కువ చెప్పట్లేదు. ఇన్నాళ్ళు ఎక్కువగా నేను అనుకుంటున్నా మాంసం లేవు కాబట్టి ఎక్కువ ఇవే తినమంటున్నాను. తింటు కానీ అది తినవలసింది. దీని గురించి అనేక విషయాలు ప్రభు యేసుక్రీస్తు యొక్క పండ్లు దంతము ఆయన తిండి విషయంలో అతి జాగ్రత్త గలవాడే జీవిస్తున్నాడు. ఆయన కూడా ఆకలి ఉన్నాడు, ఆయన తిన్నాడు. దేవుని స్తోత్రం. ఇది వేదంలో కుమారుల గురించి చదువుతున్న బైబిల్. సొదొమ కుమారి నీ ఆహార సమృద్ధి ధన సమృద్ధి అంటున్నాడు. యెషయా గ్రంథం 16:9 సొదొమ కుమారి లేకపోతే ఫిలిష్తీ కుమారి చదువుకున్న యెషయా 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం దానికి దాని కుమార్తెకు కలిగిన గర్భమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు మరణదియు. ఈ సొదొమకున్న గర్వము, సొదొమకున్న పాపం ఏంటంటే ఆహార సమృద్ధి అన్నమాట. ఈ ఆహార సమృద్ధి వలన నిర్లక్ష్యం, గర్వము. ఆలయాలకు వెళ్ళేవాళ్ళు ఎవరు? పేదవాళ్ళు, కడుపు లేనివాళ్ళు, తిరిగి లేనివాళ్ళు. మనకి సమృద్ధి ఉంది కదని అనేక విదేశస్తులు దేవుడు పూర్తిగా మర్చిపోయారు. విదేశస్తులు చాలా దేవుడు మర్చిపోయారు. కారణం ఏంటంటే ధన సమృద్ధి, ఆహార సమృద్ధి, ఆహారం. ఒక ధనికుడు ఆ సంవత్సరం సమృద్ధిగా పండించుకున్నాడు. తన ప్రాణం గురించి ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలకి నీవు ఆహారం సమృద్ధిగా సంపాదించుకుంటుంది. అలా అడుగుతున్నాడు. ఓ మలిగేడని వెర్రివాడ, ఈ రాత్రి ప్రాణం తీసుకుంటే సంపాదించే అవకాశం. ధన సమృద్ధి, ఆహార సమృద్ధి ఈ యొక్క తెలుపని ఈ దంతములు ఆహారం అపవిత్రం చేసుకోలేదు. సొదొమ కుమారి ఆమె ఆహార సమృద్ధితో ఆమె ఎక్కువ కలిగించినట్టుగా చూస్తున్నా. దేవుని స్తోత్రం. ఇంకలో నీవు తిండిపోతున్న ఎడలా ఎక్కడ పెట్టుకోవాలి? కత్తే చదవాలి. 23 నీవు తిండిపోతు అయిన నీ గొంతుకు కత్తి పెట్టుకోను. నీ గొంతుకు కత్తి పెట్టు. దేవుని స్తోత్రం. కత్తి అనేది దేవుని యొక్క వచనాన్ని చూపిస్తుంది. కావాలనే ఈ వాక్యం చెప్పామని మొదలు చెప్పాడు. తిండిపోతున్న ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. కత్తి కింద పెట్టుకొని తల బిందులాగా పెట్టుకుంటే పొద్దున కల్లా ఎట్లుంటావంటే గంగమ్మ జాతర బలించినట్టే పోతాం. చెప్పిన వాక్యాన్ని తూచి తప్పకుండా అట్లా చేయాలని ఏం లేదు. తెలుస్తాం. ఆ కత్తి అనేది 2 నిమిషాల వాడిగా ఖడ్గమైన వాక్యం చేత మన జీవితాన్ని సర్చించుకోవడానికి ఆ వాక్య రీతిలో ఈ తినుబోతులు, తాగుబోతులు పరలోకాలను ప్రవేశించలేదు కదా. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎవరితో నీవు ఏ రీతితో భోజనం చేయ కూర్చున్నప్పుడు 23 మొత్తం నీవు ఏ రీతితో భోజనం చేయ కూర్చుంటే నీవెవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుకో. నీవు తిండిపోతు పైన నీవు ఏ రీతితో భోజనం చేయడం కూర్చున్నదా నీ ఎవరి సమక్షంలో ఉన్నావో బాగా యోచించు. తమిళ వాక్యం రాసిన நீ ஒரு அதிபதியோட போஷணம் பண்ண உட்கார்ந்தால் உனக்கு முன்பாக இருக்கிறதை நன்றாய் கவனித்து பார். நீ போஜன பிரியனாயிருந்தால் உன் தொண்டையை கட்டிவை. గొప్ప ధనికుడు, గొప్ప అధికారులు, గొప్ప వ్యక్తితో మనం భోజనం చేస్తున్నప్పుడు వాడు చాలా చిత్ర రీతిలో భోజనం చేస్తూ ఉంటాడు. మనకు భోజనం చేయాలంటే మాత్రం చేస్తలేదు. క్లాస్కి లాసరస్ కాదు. ఆయన సెంట్రల్ క్లాస్గా ఉన్న జనవరిలో ఒక ఇంటికి విశ్వాసం పిలిచారంటే పాస్టర్ ఆయన ఒక వర్కర్స్ మీటింగ్ చెప్తున్నాడు.
శిబిరానికి సాపానికి అడుగుతారు. అక్కడికి వెళితే కూడా ప్రజలు తీసుకెళ్ళాడు. వీళ్ళకి ఎప్పుడు ఇట్లాగా పోయించుకోలేదేమో ఆవులు 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 పెడుతున్నారంటే ఈయన చంద్రబాబు చూసి అయ్యో ఇప్పుడు జనాలు తింటున్నారే. ఆయన మామూలుగా కాకిలాగా ఒక చిన్న కొద్దిగా చాలా సింపుల్గా గంజి తాగుతాడు, కొంచెం ఫ్రూట్స్ తింటాడు, చాలా బాగా అంటాడు. ఈ ప్రజలు ఫుల్గా తీర్థంకి వచ్చినాక సరిగా దగ్గర వాళ్ళు పెట్టారంటే ఇట్లా తింటారంట, ఫ్రీగా పెట్టి ఫైనల్ అని తింటారా, ఇట్లా తింటే వాళ్ళు ఏమనుకుంటారు అని తిట్టాడు. దేవస్థానం మనం భోజనం పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా మనం వేస్తాం. శాంతి సువార్త యాత్ర వేగు చుట్టానికని పొద్దున లేచి పలానా ఊరి మీద వస్తున్నామంటే ఒక ఇంట్లో నాకు పిలిచారు, భోజనం రండి టిఫిన్ రండి కదా అని చెప్పి 7 గంటలకు 7:30 గంటలకు వెళ్ళారు. వెళితే బాబు రాత్రి ఎప్పుడో మటన్ ఏదో తెచ్చిపెట్టారు, 7 మాసం చాలాగా ఉంటారు, ఉంటారు మంచిగా ఒక రవ్వదండ మంచి మటన్ కూర వండి అక్కడ పెట్టారు. ముగ్గురు కూర్చోండి, నేను టేబుల్ కూర్చోండి. వాడు చూశాడు, ఎక్కువ దూరం ఇష్టం 4 వెళ్ళేసుకున్నాడు, చూపించాడు. ఎక్కువ దూరం తింటేనే ఉన్నాడు. తినేసినాక మేము పక్కన వెళ్ళిపోయినాం. రాజా నీ చేతికి ఒక కబర్ ఇచ్చాదనుకురా, ఇట్లా వేసుకొని అవతలలో అవసరం లేదంటే భారీగా తెలియదు ముందు పెట్టారు, ఎప్పుడు వెళ్ళదు కదా తిండి తినే సమయంలో మనం జాగ్రత్తగా అవతలను చూస్తున్నాం లేదా. కొంత తింటానంటే ఇవన్నీ పోసుకున్నానంట, ఏడంగా పోసుకుని ఉంటారు, ఎవరు చూడాలి మనం చూస్తుంటారే. మనం తినేటప్పుడు చూడాలి, పక్క తినేటప్పుడు చూడాలి. మన ఏ నీళ్ళు రేగులు పోతా మనం యూజ్ చేసాం. మనం చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, తినే సమయంలో మనం చూసేది ఎక్కువ ఉంటారు. వాళ్ళు చూస్తున్నప్పుడు మనం ఏం జాగ్రత్త, లేకపోతే మనము రాయి దెబ్బను పడవచ్చు కానీ కంటి దెబ్బ పడవదు. రాయి దెబ్బను పడవచ్చు కానీ కంటి దిష్టి అంటారు. ఏం దిష్టి అంటారు? దిష్టి తగలదురా అంటారు. ఎక్కడికి పోయినప్పుడు తినే సమయంలో దిష్టి తగలదురా, చిక్కిదని ఓ తినేవాడు. రేపటి పూట ఉంటుంది, మొదలంటే సారిపతి విధవరాలాగా ఈ రోజు చావు అన్ని తినేదా అనమాట. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, రేపటి పూట ఉంది, రేపు ఒక పూట నాకు తినలేదు. ఈ కడు ప్యూరిటీ తింటా ఉంటాను. మా ఊళ్ళో ఒక చిన్న అక్కడ కూర్చొని తింటా 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 తింటానే ఉంటుంది. ఏమో ఇంకా చిన్న అక్కడ వెళ్ళేదంటే అంగి పేరు పెట్టుకొని 7 దాకా వద్దండి, ఏంటి 7 దాకా వచ్చింది, నేను చదువుతున్నాను. చాలా భయంకరంగా తిరిగిపోతుంటారు. కొంచెం తినేటప్పుడే 7 దాకా మిగిలిపోతా ఉంటారు. ఈ జిప్పు వెళ్తూ తీసుకొని పక్కలాగేస్తుంటారు, కింద దిగలాగిపోతారు. ఏమనుకుంటున్నాను నేను చాలా కొంచెం తింటే కనీసం ఈ వయసులో 40 years దాటిందంటే 60% తినాలి. 50 టచ్ అయింది అనుకోండి, కనీసం 40% తినాలి. విశేషంగా ఒక పూట ఖాళీగా ఉన్నవాడు వాడు మంచిదే, ఒకవేళ కష్టపడితే తిను. ఇది ఒక గమమాత్రం. చెన్నై వచ్చి మీరు చెన్నై వచ్చి చూసినప్పండి వాళ్ళ పరిస్థితి ఎట్లా, వాళ్ళ ఫుడ్ ఎట్లా. రాత్రి అన్నం మీద అస్సలు తినరు. ఏ హోటల్ అయినా బాగుంటే అన్నం ఉందో అక్కడ కేవలం ఇడ్లీ దోశ పొరపాటు సేవిస్తారు. కనుక మనం ఏ వ్యక్తులతో ఆహారం తినే సమయంలో మనం చూసి తినాలి. లేకపోతే మనల్ని అపహాస్యం చేస్తారు, లేకపోతే మనం తిరిగిపోతున్న లెక్కలేస్తారు. ఇలాంటి వారి యేసు ప్రభు యొక్క దంతములు పండు గురించి చెప్తున్నాను. అది పవిత్రమైనగా ఎంతో జాగ్రత్తగా జీవించినట్టున్నా దేవుని స్తోత్రం. 28వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వాక్యం చదివినట్లయితే అది అపకీర్తి అంటున్నాడు. చదువుకుందాం. వంచకుడైన ధనం సంపాదించుకుని వానికంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు వాసి. ఉపదేశం అంగీకరించి కుమారుడు బుద్ధి గలవాడు, దుంటలను సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. సహవాసం అనేది తుంటగలం.
ఇక్కడ మనం 20వ అధ్యాయం చదువుకున్నాము. ఎవరితో ఏలికలతో నువ్వు భోజనం చేసినప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగా గమనించు. తమిళ భాష రాసినట్టు దేశ ప్రమాణத்தை கைக்கொள்கிறவர் விவேகமுள்ள புத்திரன். భోజన ప్రియులకు తోడ నాయకులను తన తగపడి అవమానపడుతున్నారు. భోజన ప్రీతి గలవాడితో సహవాసం చేసి తన తండ్రికి అపకీర్తి తెచ్చినాడు. భోజన ప్రియులు ఉంటారు కొంతమంది. నేను బాగున్నా అందరిసిన రెడ్ చిల్లీ నా ఫస్ట్ క్లాస్ అండి. నీకు కావాలంటే ఎఫర్ట్ చేస్తున్నాను. నా రెడ్ చిల్లీ చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీ ఉందన్నా సూపర్ బాజీ పెట్టకూడదు. స్పెషల్తో పిల్లలు అడిగితే చెప్తారు బాబీకి చికెన్ ఎక్కడ బాగుంటుంది నా రాజధాని సూపర్. భోజన ప్రీతి గల వాళ్ళు ఫస్ట్ ఎక్కడైతే హోటల్ ఓపెన్ అవుతుందో ఫస్ట్ రోజు ఇంట్రెస్ట్ వస్తారు. టేస్ట్ చూసేసి బా సూపర్ మళ్ళీ ఇంకోళ్ళు చాలా బిర్యానీ సెంటర్స్ ఉన్నాయి. బిర్యానీ సెంటర్స్ చాలా ఉన్నాయి. నేను పోను పిల్లకాయలు చెప్తుంటారు. ఎప్పుడైనా వాళ్ళు తెస్తున్నారు. నేను తెప్పించుకుంటే తెలుస్తాను. బిలోన్ బిర్యానీ, బిర్యానీ రేట్ తక్కువ. ఇస్మాయిల్ బిర్యానీ 5 బ్రాంచ్లు ఉన్నాయి. 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ, 3 పీసెస్ చికెన్ ముందే చెప్పేస్తాం. చూడండి, ఇలాంటివన్నీ మనం తినటం వలన భోజన ప్రియులు. ఏం ప్రియులు? భోజన ప్రియులు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనారిటీ మినిస్ట్రీ ఒక ముస్లిం సహోదరుడు, ఆయనకి ఒక ఛాయ కలిస్తే స్ట్రాంగ్ ఛాయ వెంకటాద్రి దిగుతాడు. స్ట్రాంగ్ ఛాయ కలిచారు అనుకోండి, అక్కడే ఫైల్స్ అన్నం పెట్టేస్తాడు. అంత ప్రిపేర్ అనమాట. టీ అని టీ ఇచ్చి తాగిపి స్నానం పెట్టాడు. డబ్బులు పెట్టేస్తాడు. కొందరు వీక్నెస్ ఉంటాయి. కొందరు స్వీట్ మళ్ళీ తింటాడు. స్వీట్ అంటే మళ్ళీ ఇంట్రెస్ట్. కొందరు స్వీట్ తింటాడు, ఫ్రూట్స్ తింటాడు. తిండి ఇది ఇచ్చి వాళ్ళకున్న అలవాట్లను భోజన ప్రియులు. బార్బిక్యూ అన్లిమిటెడ్ ఫుడ్ 650 రూపీ, 650 రూపాయలు. ఎంత తినచ్చు? 3 అవర్స్, 12 గంటలు 3 గంటలు తినచ్చు. వడ్డించేవాళ్ళు మన దగ్గర 2 రూపాయలు తీసుకోండి ట్రిప్స్లో. ఎన్ని రకాల బిర్యానీలు, ఎన్ని రకములైన చాలా వెరైటీస్ స్వీట్స్ కానీ సంబంధించి భోజన ప్రియులు పిల్లలు. ఇవన్నీ మన యొక్క పండుగకు అపవిత్రమని ప్రభు చెప్తున్నాడు. దేవునితో ఇది ఆయన భోజన విషయంలో ప్రవేశిస్తూ చాలా చక్కగా ఆయన జయించాడు. సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు శిష్యులందరూ వెళ్ళి భోజనం చేసేటానికి అన్నపూర్ణ భోజనశాలకు వెళ్ళి భోజనం తెచ్చారు. తిన్నట్టు బైబిల్ లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ. తక్షణమే ఆహారం కొరకు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడదు కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడదు. క్షయమైనది కాకుండా అక్షయమైన ఆహారం కష్టపడది. అందరూ భోజనం చేస్తుంటే మీరు ఎందుకు భోజించేది? శుభ్రపడుతుంటే మీ హెల్త్ భోజనాన్ని అవుతున్నది. పరలోకపు దేవుని యొక్క చిత్తం చేయడం ఆహారము. ఏళ్ళు యేసుప్రభుకి ఆహారం వెళ్ళారని సమరయ స్త్రీతో మాట్లాడి దేవుడి చిత్తం నిర్మించారు. అక్కడ రక్షణ శుభార్త మనం అందించాడు. దేవుడి స్తోత్రం. యేసుక్రీస్తు భూమిలోని దినములు అందరూ ఆకలి కూడా. దేవుడి స్తోత్రం. ఇలాగ యేసుక్రీస్తు ఆయన యొక్క పండు దంతము తెలుపుగా పవిత్రుడుగా జీవించాడు. దేవుడి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ఆయన యొక్క దంతములు బలముగా ఉన్నాయి. తెలుపు మాత్రమే కాదు, బలముగా ఉంది. ఈ బలం అనేది ఏం చూపిస్తుందంటే ఆహార విషయంలో ఆయన కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా ఉపవాసమే బలముగా ఉంది. ఆ ఆహార విషయంలో ధైర్యంగా ఉన్నాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 19వ అధ్యాయం 20వ వాక్యం చదువుకుందాం. నీవు ముందుకు జ్ఞాని ఒకటి ఆలోచన విని ఉపదేశం అంగీకరించుకో. ముందుకు జ్ఞాని ఒకటి తమిళ వస్తుంది. ఆలోచన బుద్ధిమతి తెచ్చుకో.
దీనిలో అనుభవం ఏంటంటే ఒక్క పూట కూటి కోసం ఏశావు ఆలోచించకుండా రేస్తపుత్రుని హక్కును అమ్మేసుకున్నాడు. ఉదయం నుండి సాయంత్రం దాకా అడవులు తిరిగాడు, ఏ మేట చిక్కలేదు. తన తమ్ముడైన యాకోబు చిక్కుడుగా ఎర్రగా చేసుకుని పెడుతున్నప్పుడు, ఒరే చిన్నడా ఎందుకుతాను, నీకు 2 భాగాలు ఉన్నాయి, ఆ హక్కు నాకు ఇచ్చాను, కానీ నేను సాగుపోతున్నా, నాకెందుకు రాదే. జ్యేష్ఠులకి ఊరిలో 2 భాగాలు ఉంటాయి. జ్యేష్ఠులకి అది చింత చెట్టు ఉందనుకోండి, ఊరు సమిష్టిలో చింత చెట్టు ఉందనుకోండి, దాన్ని గొడవడితే భాగాలు ఇంటికి ఒక భాగం అయితే ఆ ఊళ్ళో జ్యేష్ఠులుగా ఉన్నవాడికి 2 భాగాలు ఇస్తారు. చెరువు ఉందనుకోండి, ఆ చెరువు చేపలు పెడితే జ్యేష్ఠులకి 2 భాగాలు ఇస్తారు. ఈ రీతిలో ఎక్కడెక్కడైతే ఆ ఊరిలో జ్యేష్ఠుడు ఉంటాడో దానికి 2 భాగాలు ఉంటాయి. జ్యేష్ఠులకు హక్కు ఉండదు. ఆ హక్కుని అడిగాడు కేవలం తిండి కోసం. బాలహీనుడు బలంగా లేకుండా పోయిన పండ్లు బాలహీనుడు ఆయనను ఇంకను ఎలియేజరు తన పనిని చెప్పేంత వరకు, తన వివరం చెప్పే వరకు నేను అన్నం తినను, అన్ని కొంచెందని లాభాన్ని అంటున్నాడు. లాభాను తన కుమారుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు కొరకు వివాహ నిమిత్తం పంపించినప్పుడు భోజనం మేము వచ్చిన పని నెరవేరేంత వరకు మేము భోజనం. పెళ్లి కట్టడానికి వచ్చారండి, పెళ్లి కట్టడానికి వచ్చారు. ఆ లోపు ఆయన్ని చేసి పెట్టాడు. వాళ్ళు ప్రయాణం చేశారు, అలసిపోయినారు, ఆహారం కాకలే. కానీ తొందరపడి ఆహారం తిని ఇక్కడ మా కార్యం కుదరకపోతే అవమానం. అందువల్ల మేము ఫస్ట్ కార్యం చేసినాకనే ఉంటాం, గతికి నాకు అర్థం కదంటారు. అందువల్ల మొదటి కార్యం అయిపోయినాకే తింటానని చెప్తున్నాడు. కొన్ని వస్తువుని పెట్టుకుంటే మనం చేశాడు. దేవుని స్తోత్రం. అలాగూ ఎలియేజరు యొక్క పండ్లు అతి గట్టిగా, దేవుని స్తోత్రం, అంత గట్టిగా ఆయన జీవించాడు. అలాగే దానియేలు కాలంలో శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు రాజభోజనం చేసిన పాత్రలలో తిని మేము అపవిత్రం కాకుండా నిమిత్తం మేము తినము, తాగము, ద్రాక్షరసము, శాకాహారమే తింటా, అపవిత్రమైన తినము. వాళ్ళ పళ్ళు గట్టిగా మనం కూడా కొన్ని సందర్భాలు ఉపవాసాలు చేద్దాం, ఉపవాసం ఉందామని రోజు చికెన్ బిర్యానీ వస్తుంది, మటన్ రేటుకి వచ్చేస్తాం. దారిలో పోతుంటే చికెన్ పీసులు లెగ్ పీసులు కొన్ని కనపడతా ఉంటాయి. ఉపవాసం ఉందామని అన్నప్పుడే ఆ రోజే మన ఫ్రెండ్స్ పిలుస్తుంటారు, ఆ రోజు మన బంధువులు పిలుస్తుంటారు. అప్పుడు చేద్దాం, మా ఇంటికి తిన్నారు, ఈరోజు ఒక ఫంక్షన్, నేను తినలేదు గట్టిగా అంటారు. కానీ వాళ్ళు బలవంతం చేశారనుకోండి, ఇప్పుడు తింటాను ఉందారంటే మోసం చేస్తారు. మోసపోకూడదు, చాలా మోసం చేస్తారు. యేసు ప్రభు కూడా ఇలాంటి మోసం జరిగింది, కానీ జయించాడు. ఆయన యొక్క ఆ పండు చాలా గట్టిగా బలంగా ఉంది. దేవుని స్తోత్రం. ప్రభువులు కూడా మీ యొక్క పరిస్థితుల్లో మహానుషులు చాలా జాగ్రత్తగా ఉండి చేశారు. దేవుని స్తోత్రం. ఇలాగని బలముగా తెలుపుగా యేసుక్రీస్తు యొక్క దంతములు పండ్లు ఉన్నట్లుగా చూస్తున్నాము. అలాగని ఆయన కలర్ చూసినట్లయితే నీల రత్నము అంటున్నాడు. తమిళ వాసన నీల రత్నము. ఇంద్ర నీలం. నీలం అన్నప్పుడు ఆకాశం చూడండి, నీలం. నీలం అనేది ప్రధాన యాజకుని యొక్క పత్రంలో 12 రాళ్ళలో ఒక రాయి కూడా నీలము. ప్రకటన గ్రంథంలో మొత్తం యెరూషలేము నగరంలో 12 రాళ్ళలో ఒక రాయి ఉన్నది, అది నీలమే. నిర్గమకాండము 27వ అధ్యాయం 15-18 వాక్యం, ప్రకటన గ్రంథం 21-19 చూసినట్లయితే నీలము అనే స్థలమంతా ఒక పక్క ఆయన ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉన్నా, ఆయన తన శరీరం తన యొక్క ఆహారం విషయంలో కఠినంగా ఉన్నా సరే, మరొక విధంగా ఆకలి ఉన్న వారంటే ప్రేమ, ఆకలి ఉన్న వారంటే జాలి, ఆకలిన వాళ్ళని చూస్తే చాలా కనికరం ఉంటుంది. ఎందుకంటే ఆయన యొక్క పండ్లు నీలమన్నప్పుడు బైబిల్లో యేసు ప్రకారం అది ప్రేమ చూపిస్తుంది. ప్రేమ కలిగిన ప్రేమతో కూడి జీవితం చేశారు. అందువల్ల యోహాను సువార్త 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. దేవుని స్తోత్రం. అనేక ఆహారం పెట్టి ఆయన అనేక పోషించిన సందర్భాలు.
సారపెత్తి విధవరాలు చూడండి, ఏలి అక్కడ రాగానే ఏలియాకి ఆహారం పెట్టి ఆ 3.5 సంవత్సరం వర్షం ఉన్నప్పటికీ నీ తొట్టిలో పెట్టి తక్కువ కాదు, నీ బుడ్డిలోనే తక్కువ ఆహారం పెట్టింది. అదే ప్రేమ గురించి. సూర్యుని పట్టణస్థురాలు చూడండి, ఎలీషా దారికి వచ్చినప్పుడల్లా బలవంతం చేసి ఆ ఇంట్లో కూర్చొని పెట్టి ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లుగా చదువుతున్నా. మొదటి రాజుల 12వ అధ్యాయంలో సారపెత్తి విధవరాలు రాయబడినది. 2 రాజుల 4వ అధ్యాయము 8వ వాక్యం చూసినట్లయితే షూనేము పట్టణస్థురాలు ఎలీషాని అద్భుతంగా పోషించింది. మనము కూడా దైవజనులను పోషించాలి. దైవజనులను మనల్ని ఇంటికి పిలిపించి ఆహారం పెట్టాలి. ఈ రోజుల్లో చాలా అరుదైపోయింది. మా ఇంటికి వచ్చే బ్రదర్ అక్క మా ఇంటికి రండి అని చెప్పేవాళ్ళు అరుదైపోయింది. ఈరోజు వాళ్ళు చేసి దీవులు పొందారు. వాళ్ళు ఆహారం ఇచ్చి ఎంతో ఆశ్రమపడినారు. ఏమిస్తో ఒకనాడు సౌలు రాజుని తన కుమారులను చంపిన ఒక ఫిలిష్తీయుడు అమ్మోనీయుడిని ఆకలి పడి వచ్చాడు. దావీదును పిలిచి ఆ శత్రువుకి ఆహారం పెట్టాడు. మొదటి సమయం 30వ అధ్యాయం మొదటి నుంచి మొదటి వాక్యం 20వ వాక్యం వరకు తెలిసింది, కానీ అది చదవలేదు. ఒక వాక్యం మాత్రం చదవండి. మొదటి సమయంలో 30:20 వాక్యం చదవండి. మరియు దావీదు అమలేకీయుల గొర్రెలన్నిటినీ ఆకలి పడినాడు. అమాలేకులు ఆకలి కనుక వాడికి ఆహారం పెట్టినప్పుడు 11 పొలంలో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నద్దకు వారిని తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రులు పగలు అన్నపానం లేని పుచ్చుకొనలేదని తెలుసుకొని వారికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజురపు అడల్లోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చి భోజనం పెట్టాడు, ఫ్రూట్స్ ఇచ్చాడు. అందువల్లే మన సృష్టిలో కూడా భోజనం పెట్టమంటే కొట్టే వస్తాం, ఏదో ఒక ఫ్రూట్స్ ఇచ్చి పంపిస్తాం. శత్రువులు పొరపడ్డాడు. శత్రువులు ప్రేమించడి 45:44లో మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు కదా, శత్రువులు ప్రేమించడి అమానపరచాలండి. నేను మీతో చెప్పుకున్నదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుడై ఉంటున్నట్లు మీ శత్రువులను ప్రేమించుతారు. ఇక్కడ అమోనీయుడిని వాడికి ఆకలి కొన్నాడు. 3 రాత్రులు ప్రయాణం చేసి ఇచ్చాడు. వాడు అలసిపోయాడు, చాలా ఆకలి కొన్నాడు. వాడిని గమనించాడు. ఫస్ట్ వాడికి భోజనం ఫ్రూట్స్ అంతా ఇచ్చాడు. బాగున్నాక మర్మాలు తీసుకుంటాడు. ఒక శత్రుడికి మంచి భోజనం పెట్టి శత్రువు తిన్నాక వాడు ఏం చేశాడంటే మర్మాలని చెప్తున్నాడు. అయ్యా రాజు వెళ్ళిపోతున్నాడు, అర్థమన్నాడు. వీటి మీద అనుకున్నాడు, నన్ను తిట్టమన్నాడు, మంచమన్నాడు, నన్ను చంపమన్నాడు. మనం మర్మాలన్నీ చెప్పాడు. ఫుడ్ పెట్టగానే అగ్నిషాలు. ఎందుకంటే మీ సచివ పరిస్థితులకి రాజు నాకు మంచి ఆహారం పెట్టాడు. రాజు కాలం వ్యక్తి. శత్రువులకి మనం ఆహారం పెట్టాలి. మన మిత్రులు మన ఇంటికి వచ్చే వాళ్ళని మన ఇంటి వాళ్ళకి మన ఆయుధులకి లేకపోతే ఏమంటారంటే పుట్టింటి వాళ్ళు కిచెన్లో ఉంటారంట. భర్త గారి ఇంట్లో ఎక్కడ ఉంటారు? కారిడార్లో ఉంటారు. కారిడార్లో ఉండేది ఎవరంటే భర్త గారు బంధువులు. అమ్మగారు బంధువులు ఎక్కడ కిచెన్లో తింటా ఉంటారు. ఇది నిజమైన ప్రేమ కాదు. శత్రువులు ప్రేమించాలి. ఇక్కడ దావీదు రాజు శత్రువులు ప్రేమించాడు, ఆహారం పెట్టి మర్మాలు చెప్పాడు. దేవుడి స్తోత్రం. అందువల్ల ఆకలి ఉండగా ఈ శత్రువులు ఆహారం పెట్టాడు. ప్రభు చెప్తున్నాడు 12:20 వాక్యంలో ఆకలి ఉన్నట్లయితే వానికి ఆహారం పెట్టు. చదువుతున్న వాక్య భాగము రోమిల్ రాసిన పత్రిక. కాబట్టి నీ శత్రువులు ఆకలి కొని ఉంటే వానికి భోజనం పెట్టు. తప్పికొని ఉంటే దాహం ఇవ్వు. అలాగూ చేయడం వలన అతని తల మీద నిప్పులు ముక్కలుగా పోయింది. ఇలా ఆకలి గురించి తప్పికుంటే ఇవ్వాలి. ఎందుకంటే నీలం అనేది ప్రేమ చూపిస్తుంది. ఆహారం సృజించడం, ఆహారం జయించడం, పరిశుద్ధంగాను బలంగా ఉండడం మాత్రం కాదు. మన యొక్క నీలమని ఒక ప్రేమను శత్రువులు ఆహారం పెట్టాలి. దేవుని స్తోత్రం. రాజుల కాలంలో శత్రువులకి ఆహారం పెట్టి గొప్ప దేశంలో గొప్ప సమాధానం కలిగినట్లుగా మనం చదువుకోగలం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము
23వ వాక్యం. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపాత్రలు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎదురు పోయి అప్పటి నుండి సిరియన్లు దండవారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చడం మానిపోయారు. ఇశ్రాయేలు రాజు సిరియన్లకి విధి చేశాడు. ఆ విధి తిన్న వెంటనే తినేసి ఇక వాటి మీద జగడ లేకుండా మనం కూడా ఎవరి శత్రువులు ఈ రోజులో ఎవరంటే చక్కగా భోజనాలు పెట్టి మంచిగా భోజనాలు పెట్టి బాగా బట్టలు పెట్టి కాలు ఇచ్చేసి విజలాడంటే శత్రువులు నన్ను ప్రేమించి మంచి ఆహారం పెట్టి మంచి భోజనం పెట్టి బట్టలు వేసి ఇచ్చారని నేను పోయిస్తాను ముందు పెట్టుకొని మీ ఊరు మా మీద మీ దేశం దగ్గర మీ ప్రాంతం దగ్గర అని చెప్పి ఆ విందు సమాధానపరుస్తున్నారు. కొన్ని సందర్భంలో ఆహారం తినడం వల్ల లేవీయుడు వాళ్ళ మామగారు ఇంటికి వచ్చి రాత్రి నిలబడినాడు. అంతవరకు ఎన్ని పర్యాలు భోజనం చేయమని చేయలేదు, కానీ ఒక పర్యాలు ఇంట్లో తీసుకొచ్చి భోజనం పెట్టాడు, తిన్నాడు. ఆ ఊరు తొమ్మిదికి వచ్చారు. ఇంట్లో బయట తీసుకురాను, అయ్యో పాత్రం చేయరు, నా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు నా పెళ్లి కన్నాడు, ఈ దాసుని నా యొక్క అల్లుడి యొక్క భార్య మంది తీసుకెళ్ళండి, మీ ఇష్టమని చేయండి. రాత్రంతా భోజనం కొరకు తినటం వల్ల ఆ రాత్రంతా ఉపపత్తిని అత్యాచారం చేశారు. ఉదయం నిద్ర లేక నా పిల్ల బాగా నేను పడుకున్నాను. అప్పటికే ఆమె ఎట్లా భయంకర మానవం చేశారు. కానీ మీకు ముందుకు వెళ్ళాడు, 12 ముక్కలు వచ్చాడు. పిల్లలు 12 ముక్కలు చేసి 12 రాష్ట్రాలు పంపించాడు. భయంకర కథవలేదు. ఇది న్యాయపత్రంలో ఉంటుంది కదా, మాట రాయబడి ఎక్కడైతే తినకూడదు అన్నాడు. బలవంతం చేయడం తినడం వల్ల నష్టం లేదు. కానీ కొన్ని సందర్భాలు భోజనం పెట్టడం వలన దేశాలు సమాధానం కలిగింది. కనుక యేసు ప్రభువు యొక్క దంతము తెలుగుగా పరిశుద్ధత బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, జయించే అనుభవాలు చూస్తున్నాను. ప్రభు యేసు ముందు ఉంటున్నారు. ఆయన కూడా 5 రొట్టెలు చిన్న చేపలు అనేక పెట్టి ఏం చేశాడు, 5,000 మంది పెట్టి అనేక తృప్తిపరిచాడు. పునరుద్ధరణ పిమ్మట ఆయన సముద్రం దగ్గరికి వచ్చి శిష్యులు పిలిచి ఆయన అందరికి పోయి ఆయన వండి చేశాడు. బ్రదర్ కిచెన్ అయింది కదా, యేసు ప్రభు కూడా కిచెన్ తయారు చేశాడు. మన జ్ఞాపకాలంలో ఈ మధ్య కాలంలో ఆయన కూడా కిచెన్ చేస్తున్నాడు. నేను 2 years కిచెన్ చేశాను, సిస్టర్ లేకుండా సింగర్ లేకుండా, నాకు అన్నీ తెలుసుకున్నాను. అందులో సిస్టర్లు ఏ చిన్న ఉప్పు కారం మసాలా ఎక్కువైతే వాంచున్నాడు, మనకు తెలుసు కాబట్టి యేసు ప్రభు కిచెన్ చేశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ అధ్యాయం 12 నుంచి 16 వాక్యాలను చూసుకుంటే యేసు ప్రభు కూడా ఆయన స్వభావంగా ఏం చేశారంటే, ఆ రోజు కొత్త మాంసం, ఎండు మాంసం, గాడి మాంసం, పొడి మాంసం లేదు కాబట్టి చేపలు ఉన్నాయి. సముద్రం దగ్గర కాబట్టి చేపలు ఎక్కువ ఉన్నాయి. ఏం చేశాడు, చేపలు తయారు చేసి చేపలు వేయించి మంచి వాసనతో కూడిన ఆహారం చూసుకుని చదువు భాగము యోహాను సువార్త 21వ అధ్యాయం 12-13 వాక్యం చదువుకుందాం. చేపలంత విస్తారంగా పడినను బలమిగలలేదు. యేసు రండి భోజనం చేయదని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడు అని శిష్యులలో ఎవడునో ఆయనను అడగలేదు. యేసు వచ్చి రొట్టెలను తీసుకుని వారికి పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాడు. ప్రేమ ఉంటేనే తీసుకుంటాను తిమ్మట కళ్ళు తెరవడలే భయపడిపోయారు తెలుస్తాం. కానీ యేసు ప్రభు యొక్క కాయలు దంతములు తెల్లగా పవిత్రులుగా బలములని వర్ణము నీలి వర్ణము ప్రేమ కలిగిన వ్యక్తులు ఆహారం పెడతారు. శూన్యమిరాలు సారిపరాలు భోజనం ఉంటూ ఆకులు ఉంటూ భోజనం పెట్టమని చెప్పాడు. దావీదు చేశాడు, కానీ రాజు చేశాడు, ఇశ్రాయేలు రాజు చేశాడు. భోజనం పెట్టడం వల్ల, ఆహారం పెట్టడం వలన ప్రేమను కనపరిచి అనేకులు మనం తన వైపు తిప్పుకోగలం. అది దేవుని గుణం, దేవుని స్వభావం. బాగు తినేవాడిని తన పెట్టగలరు. ఎవడు తాను తినలోని ఎవరు పెట్టాడు, ఎదుటివాడికి పెట్టి పోర్చుకోలేదు. కానీ యేసు ప్రభు ఏంటంటే, నేను 3 దినాలు ఆకలితో మార్గంలో కూర్చుని పోతారేమో కనిక
యేసుప్రభు ఆహారం పెట్టే విషయంలో ధారాళం పెట్టాడు. ఒక పక్క కఠినంగా ఉన్న, ఒక పక్క పరిశుద్ధం ఉన్న, ఒక పక్క ప్రేమ కలిగిన, నీలి వర్ణం కలిగిన ప్రేమతో అనేక చూపించారు. నీకు ప్రేమ కలిగి నడిపించారు, ప్రేమతో చూపించి ఆహారం పెట్టారు, శత్రువులు భోజనం పెట్టారు, విరోధులు పెట్టారు, దేశాలు సమాధానం పడ్డాయి. మనవాడు ప్రేమ కలిగిన జీవిత స్వభావం చేయడం సాధ్యం. శత్రువులను నీవు క్షమించినట్లుగా నా విరోధులను క్షమించుటకు, శత్రువులను నీవు క్షమించినట్లుగా నా విరోధులను క్షమించుటకు, నీ ప్రేమ ఎంతో చింతలకి జీవించదని చూపిస్తున్నది. ఆయన ఎడమ చేతిలో ధనఘనం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఓ నిజంగా ఆయన వైపు తిరిగి చూసినప్పుడు ఐశ్వర్యవంతులుగా అదన కాలంలో అబ్రహాము చేశారు. విశ్వాసంలో ఐశ్వర్యము, ఐశ్వర్యము, కరుణలో, కనికరంలో ఐశ్వర్యము, మహిమైశ్వర్యము దేవులో ఉన్నది. ఏది న్యాయమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది మాన్యమైనదో తెలుసుకుని పైన వాటిని వెతికి వారు ఆయన కాయము నీటి విచిత్రమైన దంతోపని కలిగింది. దంతము తెలుగు పరిశుద్ధత, అలాగే బాలముగా ఉన్నది. అది నీటి వారంతో ప్రేమగా కలిగినది. ఇతరులకు ఆహారం పెట్టి ప్రేమ కలిగిన శత్రువును ప్రేమించి ఆహారం పెట్టాలి, పర్వాన్ని ప్రేమించి అన్నం పెట్టాలి. వాహలు ఉన్నట్టు శత్రువులు ఆహారం పెట్టుడి. ఓ ఇశ్రాయేలు రాజు ఆహారం పెట్టడం సిరియన్లు అది మొదలుకొని యుద్ధానికి రాలేకపోయేది. ఓ ఆహారం పెట్టడం వలన ఓ దేవుని ప్రేమ కనపరుస్తుంది. యేసుప్రభు చెప్పాడు, ఆయన రెండు చేతుల్లో ప్రార్థన చేసి 5 రొట్టెలు చిన్న చేపలు పునరుద్ధరణ నిలిపిబడుతున్న శిష్యులు ఎత్తుకుంటూ రొట్టెలు విరిచి ఇచ్చి వారికి ఆహారం అనే చేపలు ఇచ్చింది. ప్రేమ అనే నీలి వర్ణంతో నిలిచినది. అంటే స్వభావం జీవితం కూడా రెండు సోదరించదమా. సేవకులు స్తోత్రించదమా. స్తోత్రించదమా. తల్లి కుమార పరిశుద్ధ ఆత్మీయ స్తోత్రించదమా. సాయంకాల సమయం మొదలు ప్రభావ
బిడ్డకి స్తోత్రం ప్రభా. ఈ సాయంత్రం చెప్పిన ప్రభా నాతో మాట్లాడి ప్రభా మీరు ఆలోచన ద్వారా ప్రభా నైనా యేసు మీరు వైపు చెప్తున్న ప్రభావం స్తోత్రం ప్రభా. నైనా ఏర్పడిన పాటలు కానీ నామని పరిశీలన స్తోత్రం ప్రభా. నైనా ఎంతో మంది సంతానాలు వచ్చినారు ప్రభా. అది కూడా మీరు సంధించి సంతానం మిమ్మల్ని నైనా యేసు ప్రేమించే వార్తను మీరు మార్చి పెట్టుకుంటున్నాము స్వామి. నేను వచ్చే సమయాన్ని కోరిక సద్వినియోగపరచుకుని చెప్పిస్తున్నాను ప్రభా. ఈ తెలుగు చెడు తెలుగుల కనుక ప్రభా సమయాన్ని కోరిక ప్రభా జనులు ఆయన ఆసక్తి కలిగి సమయాన్ని సద్వినియోగపరచుకుని ప్రభా అటువంటి జ్ఞానం కృపను ఆసక్తిని మీరు దయచేసి పెట్టుకుంటున్నాము స్వామి. నేను ఆయుర్వేదమైన వాక్కుతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్కులు స్తోత్రం ప్రభా. అతని ఎడవచ్చు మీ యొక్క ఎడవచ్చు ప్రభా తల క్రింద ధరించబడి ప్రభా సంబంధమైన నేను లోక చింతను చూపించలేదు కనుక ప్రభా మీరు ఈ లోకంలో జీవించినప్పటికీ ప్రభా నేను ఈ లోకం సంబంధం కాబట్టి మీ మార్గం లోక సంబంధం కాదని చెప్పబడుతుంది ప్రభా. మేము లోకంలో జీవించినప్పుడు కూడా ప్రభా లోక సంబంధం కాకుండా లోక చింతలతో మేము జీవించుకున్నాం ప్రభా. పైన వాటిని వెతికే వార్గం నైనా పైన వాటి మీదనే మేము మనసు పెట్టి జీవించడానికి మీరు సహాయం చేరుకుంటున్నాము స్వామి. నేను ఆలస్వే ప్రభా ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతుల ప్రభా అనేక ఆశీర్వాదములు ఉన్నాయి ప్రభా. నేను కలతలు జ్ఞానములు కలతలు కనిపిస్తున్నాం ప్రభా. ఇప్పుడు ప్రభా ప్రభా మహిళదర్శకులు ప్రభా కరుణా సంపన్నుడు గారు ప్రభా మహిమైశ్వర్యముతో ప్రభా ఇప్పుడు ప్రభా శ్వాసములో ప్రభా ఐశ్వర్యంతులుగా మీరు మార్చుతున్నారు ప్రభా. మీకు ప్రభా ఆశీర్వాదము పొందుకున్న ప్రభా మీరు మాకు సహాయం చేసుకుంటున్నాము స్వామి. నీ ప్రభా మీ కార్యం ప్రభా మీరు గతంతో ప్రభా మీ దంతములు ప్రభా తీర్థాలు వచ్చింది ప్రభా గురుబలంగా పరిశుద్ధతని చూపించింది కనుక ప్రభా అయినా ఈ లోక సంబంధమైన ఆహారం ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు ప్రభా మా ప్రతిష్టము మా యొక్క పరిశుద్ధతను మేము కోరుకోకుండా ప్రభా మీరు ఏ విధంగా పరిశుద్ధులుగా జీవించినారు ప్రభా ప్రతిష్ట కలిగి జీవించినారు ప్రభా. మేము కూడా ప్రతి పరిశుద్ధత కలిగి జీవించడానికి మీరు సహాయం చేసి పెట్టుకుంటున్నాము స్వామి. మీరు రకాలుగా ప్రేమను చూపించలేదు కనుక ప్రభా నైనా ఈ లోకంలో గురించి శత్రువులను ప్రేమించినారు ప్రభా. మీరు కూడా ప్రభా శత్రువుని నైనా ప్రేమించి మిత్రుడుగా మార్చుకుంటున్న ప్రభా మీరు సహాయం చేసి పెట్టుకుంటున్నాము స్వామి. మీరు ప్రేమ స్వరూపి కనుక ప్రభా మేము కూడా ప్రేమ కలిగి జీవించినట్లుగా పరిశుద్ధులుగా జీవించినట్లుగా మీరు సహాయం చేయబెట్టుకుంటున్నాము స్వామి. నేను వాక్యానికి ప్రభా మేము మా యొక్క చిన్నులు అప్పగించుకుని ప్రభా మీరు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ప్రభా మేము మా యొక్క చిన్నులు ఆ యొక్క శ్రీయోని యెషువేలో మీరు చేతున్నట్లుగా మీరు సహాయం చేయండి. తీసుకొచ్చే ప్రతి ఒక్కటిని ఆశీర్వదించండి. మీరు చిన్నగాని సాన్నిధ్యం మీరు తోడుగా ఆశీర్వదించండి. సమస్తం వినయగల సుందర సమర్పిస్తూ యేసు నా పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆయన చేసిన ఉపకారముల శుక్రవారం చేసి ప్రార్థన చేస్తాం.